మాట్లాడినవయ్యా మా గెట ప్రెసిడెంట్ అయ్యా ఓకే ఫోటో చూడండి ఫోటో ఫోటోకి చూడండి అయ్యో వెయిటింగ్ వెళ్ళిపోయింది మీ అటు అటు వెళ్ళిపోయింది అక్కడ అంతా మీకు ఫోటోగా బాగుంటుంది మాది శ్రీకాకుళం జిల్లా ఆంధ్రవలస మండలం నెల్లిపర్తి గ్రామం. మేము ధనుర్మాసం సందర్భంగా మేలుకొలుపు చేయాలనుకున్నాం. ప్రస్తుతం మేము 6గురితో మొదలైంది. ఈరోజు సుమారు 150 మందితో ముగించుకుంటామండి అంతే మేలుకొలుపు. అలాగే కాకుండా అందరం కలిపి మేలుకొలుపు బృందం మొత్తం కలిపి ఒక అన్నదానము కేటాయించాం. సుమారు 1200 మందికి కూడా అన్నప్రసాదం విస్తరణ చేసాం ఈ రోజుకి. ఇలాగే ప్రతి సంవత్సరం చేయాలనుకుని భగవంతుడు ప్రార్థిస్తున్నాం. మన కల్చర్ ఎడిపోతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాం. అందు గురించి మన హిందూ జాతి సాంప్రదాయాలని గౌరవించుకుంటూ పాత సాంప్రదాయాలని అలాగే గౌరవించుకొని ముందుకు నడవాలనే సత్సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం మా డాక్టర్ లక్ష్మణ్ గారు, ఆనపి డాక్టర్, అలాగే మా గురువు గారు వైకుంఠరావు గారు, లక్ష్మణరావు గారు, వాళ్ళందరూ అలాగే పద్మపిని వీళ్ళందరూ ప్రోత్సాహంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టాము. ఫస్ట్ 6గురితో మొదలై ఇది కొన్ని వందల మంది వరకు వెళ్ళింది. చాలా అద్భుతంగా జరిగింది. మా ఊరే కాకుండా మా పక్క ఊరు గ్రామాలు అయినటువంటి వెదులవలస, తొరగపేట, గొల్లపేటలో కూడా చాలా అద్భుతంగా నిర్వహించాం. చాలా బాగా అనిపిస్తుంది. చాలా మనసుకి చాలా నింపుగా ఉంది ఈ యొక్క ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు. మనందరికీ తెలుసు, ఇది ధనుర్మాసం అనేటప్పటికే ఊరు వాడ ఒక రకమైన ఉత్సాహంతో ముందుకు వెళ్తాము. అలాగే ఈ సంవత్సరం మొట్టమొదటిగా మాది శ్రీకాకుళం జిల్లా ఆంధ్రవలస మండలం నెల్లిపర్తి గ్రామంలో చాలా చక్కటైనటువంటి ఒక కార్యక్రమం. ఆంజనేయ భజన మండలి వారు చాలా మంచి సంకల్పంతో మొదట్లో వాళ్ళే అనుకొని ఒక 6గురు వీధిలోకి దిగడం జరిగింది. ఆ రోజు ఫోటో పెట్టారు, చాలా సంతోషపడ్డాను. ఎప్పుడైనా ఒకటే నేను ఈ వేదిక నుంచి ఇచ్చేది, ఎప్పుడు ఏది మంచి కార్యక్రమం ఒక అడుగే ముందుకు వేయాలి. ఆ వేసిన వాళ్ళే గొప్ప వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. ఇక్కడ పెద్దవాళ్ళు అని కాదు, చిన్నవాళ్ళని కాదు, మనం చేసే కార్యక్రమానికి మొదట ఒక అడుగు పడాలి. ఆ అడుగు అనేది ఈరోజు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి భజన మండలి వారికి ఆ క్రెడిట్ దక్కుతుంది. వాళ్ళ 6గురితో మొదలుపెట్టి చివరి రోజుకి వచ్చేటప్పటికి వాళ్ళు అన్నట్టు వందల సంఖ్యలో భక్తుల్ని పెంచుతూ, అంటే ఒక ఇంట్లో పూజ అనుకోండి మన వరకే, కానీ గ్రామంలో ఎంతమందితో చేయడం అనేది చిన్న విషయం కాదు. దీనికి అందరూ కూడా చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ఎంత ఆనందంగా ఉండేదంటే ప్రతిరోజు అందరూ తెల్లవారు 4కే మేలుకొలుపులో పాల్గొని పక్క ఊర్లు బైక్స్తోని, ఆటోలతోని, ట్రాక్టర్లతో మేము వెళ్ళి అక్కడ ఉన్న భజన బృందాలతో కలిపి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని ఈ నెల్లిపర్తి గ్రామంలో జరగాలని, పెద్దలందరూ ఆశీర్వదించి జరిపించాలని, మనల్ని అందరినీ గ్రామంలో అన్ని యాక్టివిటీస్ కూడా నెల్లిపర్తి అంటే ఒక స్థాయికి వెళ్ళాలని నేను ఈ వేదిక మీదుగా అందరికీ ప్రజలందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.